లోకంలో ఉన్న శ్రీమూర్తులందరికీ నా నమస్కారం. ఇప్పుడు నేను చెప్తుంది పూర్తిగా వినండి. ఒకప్పుడు పార్వతీదేవికి విపరీతమైన కోపం వచ్చి దుష్ట సంహారానికి వెళ్ళినప్పుడు కాళికాదేవి అవతారం ఎత్తి వెళ్ళింది. అప్పుడు శివుడికి చాలా సందిగ్ధావస్థలో పడ్డాడు. ఎందుకంటే అది దుష్ట సంహారానికి సరైన సమయం కాదు. అప్పుడు శివుడు జ్ఞానశక్తి ద్వారా మహావిష్ణువుని సహాయం కోరితే మహావిష్ణువు ఒక ఉపాయం ఇస్తాడు. ఆ ఉపాయంలో శివుడు ఒక చిన్న పిల్లాడిలా మారి పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి అమ్మా అమ్మా అని గుక్కపెట్టి ఏడుస్తాడు. ఏడిస్తే పార్వతీదేవి కాళికాదేవి అవతారంలో ఉన్నది కాబట్టి పట్టించుకోకుండా వెళ్ళిపోద్ది దుష్ట సంహారం చేయడానికి చాలా కోపంతో. అయినా అమ్మా 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 అని ఏడుస్తూ దగ్గరికి వెళ్తాడు. దగ్గరికి వెళ్తే ఆ కాళికాదేవి, అంత కోపంతో ఉన్న కాళికాదేవి ఎంతో శాంతన చెంది పార్వతీదేవిలా మారి శివుణ్ణి బుజ్జగిస్తుంది. శివుడని తెలీదు, చిన్నపిల్లోడు కదా ఆనందంగా దగ్గరికి తీసుకొని బుజ్జగిస్తుంది. అలాగే మన భార్య ఉందనుకోండి, మన భార్య దగ్గర మనమేనా తప్పు చేస్తే మన భార్య కోప్పడింది అనుకోండి, ఒక చిన్నపిల్లోడిలా మారి మన భార్యని దగ్గరికి తీసుకుంటే ఆవిడ మనని క్షమిస్తుంది. అలాగే పరస్త్రీని కూడా తల్లిలాగే చూసుకోమన్నారు మన హిందూ ధర్మం. ఉదాహరణకి హనుమంతుడు లంకకు వెళ్ళినప్పుడు సీతాదేవిని కలిసినప్పుడు సీతాదేవి, నువ్వు రావణుడివి కాదు కదా, జిత్తులు మారి రావణుడు కాదు కదా అని హనుమంతుని కూడా అనుమానిస్తే హనుమంతుడు, తల్లి నేను నీ కొడుకు లాంటి వాడిని, నువ్వు నా సీతమ్మ తల్లివి, రామచంద్రమూర్తి నా తండ్రి అని కాళ్ళ మీద పడిపోతే అప్పుడు సీతమ్మ తల్లి నమ్మింది. అలాగే ఎవరైనా మీతో వాగ్వివాదానికి దిగితే, అంటే నీతో గొడవకి దిగితే, అప్పుడు ఆవిడ పెద్ద ఆవిడ అయితే ఆవిడకు ఒక మాట చెప్పండి, తల్లి నువ్వు నా తల్లి లాంటి దానివి కాబట్టి నేను చెప్పేది విను, నా మాటల్లో న్యాయం ఉంది అని మీరు ఆవిడకి వివరించండి. అయినా ఆవిడని మీ మాటలకు స్వాంతన చెందకపోతే, ఇంకా ఇంకా మీతో గొడవకు దిగితే అప్పుడు మీరు ఆ స్త్రీతో చాలా ప్రమాదకరం. ఆ స్త్రీని మీరు ఎంతగా ఆ స్త్రీ నుంచి వాగ్వివాదానికి దూరంగా ఎంత త్వరగా వచ్చేస్తే అంత మంచిది. కాబట్టి వినండి అని సాక్షాత్తు రామయ్య తండ్రే సీతమ్మ తల్లికి చెప్పాడు. ఈ విషయాలన్నీ ఇప్పుడు నేను మీకు చెప్పాను. కాబట్టి మీరు నా మాట వినకపోయినా సరే ఆ రామయ్య తండ్రికి విలువిచ్చి ఈ యొక్క చిన్న విషయాన్ని గ్రహిస్తారని నేను మీకు విన్నపం చేసుకుంటున్నాను. నమస్కారం. లోకంలో ఉన్న స్త్రీమూర్తులందరికీ నా తల్లులుగా భావించి వాళ్ళకి నేను నమస్కారం చేస్తున్నాను.